నమస్కారం. మనందరి లోపల ఎక్కడో ఒక ప్రగాఢమైన ప్రశాంతత దాగి ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా చేరుకోవాలి? అసలు ఆ స్థితిని ఎలా అనుభూతి చెందాలి? జీవితంలో ఎలాంటి తుఫానులెదురైనా సరే తట్టుకుని నిలబడగలిగే ఆ అంతర్గత శక్తిని ఎలా మేల్కొల్పాలో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. చూడండి, ఎంత అద్భుతమైన మాట! మన లోపల ఒక అభయారణ్యం ఉంది. అది మనం కొత్తగా కష్టపడి నిర్మించుకోవాల్సింది కాదు. అది ఎప్పుడూ మనతోనే ఉంది. మన ఉనికిలోనే ఒక భాగమన్నమాట. మనం దాన్ని గుర్తించడమే తరువాయి. ప్రశాంతత అంటే ఏ సమస్య లేకపోవడం కాదు. అదో పెద్ద అపోహ. నిజానికి జీవితం మన ముందు పెట్టే సవాళ్ల మధ్యలో కూడా ప్రశాంతతను మనం ఒక ఎంపికగా స్వీకరించడం. అంటే ఇది యాక్టివ్గా తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ప్రాక్టీస్. సరే, మరి మన అంతర్గత స్థితిని ఎలా అదుపులో ఉంచుకోవాలి? మనసుని మచ్చిక చేసుకోవడమెలా? వర్తమానంలో స్థిరంగా ఉండటమెలా? దీనికి పునాది మన ఆలోచనలు, మన శ్వాసలోనే ఉంది. వాటిని ఎలా నిర్వహించుకోవాలో చూద్దాం. మన ఆలోచనలు అచ్చం అడవి గుర్రాలలాంటివి. వాటిని అలా వదిలేస్తే అవి మనల్ని ఎట్టు పడితే అటు, ముఖ్యంగా ఆందోళన, భయం వైపుకు ఈడ్చుకెళ్ళిపోతాయి. వాటి స్పీడ్కి మనం కంట్రోల్ తప్పిపోతాం. కానీ ఆ గుర్రాలను కూడా మనం మచ్చిక చేసుకోవచ్చు. ఆ అడవి గుర్రాల్లాంటి ఆలోచనలను దారిలోకి తీసుకురావడానికి ఇదో సింపుల్ ప్రాసెస్. మొదటి స్టెప్, మన ఆలోచనలు పరిగెడుతున్నాయని గమనించడం. జస్ట్ గుర్తించడమంతే. రెండోది, వెంటనే మన దృష్టిని శ్వాస మీదకు తీసుకురావడం. ఇక మూడోది, ఆ శ్వాసను ఒక యాంకర్లా వాడుకొని వర్తమాన క్షణంలోకి తిరిగి రావడం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇందాక యాంకర్ అన్నాం కదా, అది ఈ చేతన శ్వాస. సముద్రంలో ఎంత పెద్ద తుఫానొచ్చినా నౌకను కదలకుండా పట్టి ఉంచే లంగర్లాంటిది. మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా మన శ్వాస మనల్ని ఈ వర్తమాన క్షణంలో స్థిరంగా నిలబెడుతుంది. ప్రతిసారి గాలి పీల్చి వదిలినప్పుడు మనలోని టెన్షన్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆఫ్రికన్ సామెత ఎంత నిజమో కదా. అలలు లేని ప్రశాంతమైన సముద్రంలో ప్రయాణిస్తే ఏ నావికుడికైనా నైపుణ్యమెలా వస్తుంది? అలాగే మన జీవితంలో కూడా సవాళ్లు ఎదురైనప్పుడే మన అంతర్గత బలం, మన రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత పెరుగుతుంది. సో ఇక్కడే మన రెండో అంశం వస్తుంది. జీవితంలో వచ్చే తుఫానులను ఎదుర్కోవటం, మన స్థితిస్థాపకతను నిర్మించుకోవటం, అలాగే మన ప్రతిస్పందనను మనం ఎలా ఎంచుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద ఓక్ చెట్టును ఊహించుకోండి. గట్టి గాలి వీచినప్పుడు అది విరిగిపోదు, వంగుతుంది, కాని మళ్లీ నిటారుగా నిలబడుతుంది. అది రెసిలియన్స్ అంటే. జీవితంలో వచ్చే మార్పులనే గాలులకు మనం కూడా అలా వంగి తట్టుకుని నిలబడగలగాలి. ప్రతి సవాలు మనల్ని బలపరిచే ఒక అవకాశం అని చూసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. చూడండి, ఏదైనా జరిగినప్పుడు మనం రెండు రకాలుగా ప్రవర్తించవచ్చు. ఒకటి, వెంటనే రియాక్ట్ అవ్వడం. అంటే కోపమో, భయమో, ఏదొక భావోద్వేగంతో ఆలోచించకుండా చేసేది. రెండోది, రెస్పాండ్ అవ్వడం. అంటే ఒక క్షణం ఆగి, ఆలోచించి, స్పష్టతతో స్పందించడం. ఆ రియాక్షన్కి, రెస్పాన్స్కి మధ్య ఉండే చిన్న విరామం, ఆ పాజ్, అందులోనే మన అసలైన శక్తి దాగి ఉంది. నిశ్శబ్దాన్ని మెరుగుపరిస్తే తప్ప మాట్లాడొద్దు. మహాత్మాగాంధీ చెప్పిన ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో కదా. మన మాటలు కేవలం శబ్దాలు కావు. అవి మన లోపల, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది మనల్ని మన తర్వాతి అంశంలోకి తీసుకెళ్తుంది. మన మూడవ అంశం, లొంగిపోవడంలో ఉన్న జ్ఞానం. అంటే ప్రతిదాన్ని కంట్రోల్ చెయ్యాలనే ఆలోచనను వదిలేయడం, అలాగే కరుణతో మాట్లాడటం. ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయగలమనుకోవడం ఒక భ్రమ. ఆ భ్రమే మనలో అశాంతిని నింపుతుంది. అసలైన శాంతి ఎప్పుడు దొరుకుతుందంటే జీవితం ఒక నదిలా ప్రవహిస్తోందని అంగీకరించి దాని ప్రవాహంతో పాటు మనం ప్రయాణించినప్పుడు, ఆ మలుపులను స్వీకరించినప్పుడు. ఇక మాటల శక్తి గురించి చూద్దాం. మనం వాడే పదాలు గాయాల్ని నయం చేస్తాయి, అదే సమయంలో కొత్త గాయాల్ని సృష్టిస్తాయి కూడా. మనం దయతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు మన చుట్టూ ఒక సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల ఆందోళనలను తగ్గించి వాళ్లలో ఆశను నింపగలుగుతాం. ఇది చివరికి మన అంతర్గత ప్రశాంతతను కూడా పెంచుతుంది. దీపక్ చోప్రా చెప్పినట్టు, బయట ఎంత గందరగోళం, ఎంత కదలిక ఉన్నా లోపల నిశ్చలతను కాపాడుకోవాలి. ఈ బిజీ లైఫ్లో ఇది చాలా ముఖ్యం.
మనకోసం మనం ఆ ప్రశాంతమైన క్షణాలను వెతుక్కోవాలి. ఇదే మన చివరి 4వ విభాగానికి దారితీస్తోంది. సరే, 4గో అంశం మనకోసం ఒక ప్రశాంతమైన అభయారణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మన ఆత్మకు సాంత్వన చేకూర్చే ఆ నిశ్శబ్ద క్షణాలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. ఆ నిశ్చలతను కనుక్కోవడానికి కొన్ని మార్గాలున్నాయి. ప్రకృతి మధ్యలో గడపడం, ఆ పక్షుల కిలకిలలు వినడం, కాసేపు అన్ని డిజిటల్ పరికరాల నుంచి దూరంగా ఉండటం, మనకు నిజంగా ఆనందాన్నిచ్చే పనులు చేయడం, అది పెయింటింగ్ కావచ్చు, పాటలు వినడం కావచ్చు, లేదా రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు తదేకంగా చూడటం. ఇలాంటివి మనకు అద్భుతమైన శాంతినిస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ప్రశాంత క్షణాలు లగ్జరీలు కాదు. అవి మనకు అత్యవసరం. మన ఆత్మకు కావలసిన ఇంధనంలాంటివి. మన ప్రశాంతంగా ఉండే సామర్థ్యాన్ని రీఛార్జు చేస్తాయి. చివరిగా ఒక్క విషయం, ప్రశాంతంగా ఉండే కళ అనేది సమస్యలు లేనప్పుడు రాదు. ఆ సమస్యల్నే మంటల్లోంచి అది రూపుదిద్దుకుంటుంది. నిజమైన ప్రశాంతత అంటే తుఫానులు రాకుండా చూసుకోవడం కాదు, వచ్చిన తుఫానులో ఎలా నిలబడాలో నేర్చుకోవడం. ఈ ప్రశాంతతను సాధించే ప్రయాణం మన మానవ ఆత్మకున్న అద్భుతమైన, అదమ్యమైన బలానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన అంతర్గత అభయారణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు మనం తీసుకోగల ఆ ఒక్క చిన్ని ఎంపిక ఏమై ఉంటుంది?